నమస్తే అండి, నేను మీ సీడరావుని. బాగున్నారా అనుకుంటున్నాను. నేను రైతులందరికీ ఒక మనవి చేసుకుంటున్నాను. రైతులు ఎవరైనా మీ పొలంలో బోర్ పాయింట్ చెక్ చేసుకునేటప్పుడు ఆ సరౌండింగ్ హద్దులు చూసుకుని బోర్ పాయింట్ ఫిక్స్ చేసుకోవడం వల్ల ఉపయోగకరం ఉంటది. తనకున్న హద్దు కన్నా ముందుకెళ్ళిపోవడం వల్ల, హద్దులో పోవడం వల్ల ఈ బోర్ రిజెక్ట్ అయింది. వాటర్ అయితే బాగా బౌండరీ కాకుండా వేరే బౌండరీలో బోర్ ఉండడం వల్ల రిజెక్ట్ అయింది. వాళ్ళ హద్దు చూడండి, వాళ్ళ హద్దే, ఆ రైతుకున్న హద్దు అయితే ఇక్కడ దాకే. కానీ వాళ్ళ హద్దు అనుకున్నారు రైతులు, బోర్ పాయింట్ అయితే ఇక్కడ చేపించుకున్నారు సర్వే. ఆ బౌండరీ దాటేయడం వల్ల ఈ బోర్ అనేది పోయింది. ఎవరైనా రైతులు బోర్ పాయింట్ చెక్ చేయించుకునేటప్పుడు ఈ యొక్క ల్యాండ్ యొక్క బౌండరీస్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి నుంచి ఒక 2-3 అడుగులన్నా గ్యాప్ ఉండించుకుని ఆ బోర్ పాయింట్ ఫిక్స్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా, అంటే ఆ రోడ్ ఎక్స్టెండ్ లో పోవడం వల్ల ఇది రిజెక్ట్ అయింది. రైతులందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, జియాలజిస్ట్ వచ్చిన మీ యొక్క ల్యాండ్ యొక్క బౌండరీస్ ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా చూపించి ఆ బౌండరీ నుంచి 3-4 అడుగులు ముందుగా పాయింట్ చూపించుకుని ఫిక్స్ చేసుకోవడం వల్ల మీరు బెనిఫిట్ పొందుతారు. ఓకేనండి, బాయ్.